హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లో కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనము ప్రతిరోజు కూడా బాత్రూమ్ ఓడేటప్పుడు ఇలా బాత్రూమ్ డోర్స్ మీద సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి పడిపోయి తెల్లగా అయిపోయి చూడడం కూడా అస్సలు బాగోవండి. అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి, వీటిని మళ్ళీ రాకుండా అనేదానికైతే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో నేనైతే సబీనా పౌడర్ని అయితే ఒక 2-3 స్పూన్ల వరకు వేస్తున్నానండి. సబీనా పౌడర్ లేకపోయినట్లయితే ఇంట్లో మనం చపాతీలు చేసుకునే గోధుమ పిండిని కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. ఇదైతే మనకు మురికి అనేది చాలా తొందరగా వదులుతుంది. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్టు, పావు టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడరు ఏదైనా మీకు నచ్చింది విమ్ లిక్విడ్ని కానీ సోప్ లిక్విడ్ని కానీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మనకి ఏంటంటే ఇవన్నీ వేయడం వల్ల సోప్ మార్కులు లాంటివి గట్టను సాల్ట్ అనేది వేసాం కాబట్టి చాలా చాలా సింపుల్గా మనకు తుప్పు మార్కులు లాంటివి కూడా పోతాయండి. ఓన్లీ డోరే కాకుండా బాత్రూమ్ గోడలు, ట్యాప్స్, బాత్రూమ్ అన్నీ కూడా ఇలా మనం మంత్లీ క్లీన్ చేస్తాం కదా, అప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా బాత్రూమ్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా చేతితో కాకుండా సింపుల్గా ఇటువంటి బ్రష్ అనేది తీసుకున్నాం అనుకోండి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. బాగా క్లీన్ అయిపోతుంది, మనకి కూడా గ్రిప్గా ఉంటుంది పట్టుకోవడానికి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడెక్కడైతే మనకి మచ్చలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అక్కడ కొంచెం గట్టిగా పామేసుకొని మిగతా ప్లేస్ అంతా కూడా నీట్గా ముందు వైపు వెనక వైపు కూడా నీట్గా క్లీన్ చేసేసాం అనుకోండి, ఈ తుప్పు మరకలు లాంటివి అండ్ అలాగే మనకి సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి చాలా చాలా సింపుల్గా పోతాయండి. అలాగే మనకి బాత్రూమ్ గోడల మీద కూడా సోప్ మార్కులు అనేవి పడిపోయి వైట్గా చూడడానికి కూడా అస్సలు బాగోవు కదండి. ఇలా నెలకు ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరు, అస్సలు మరకలు అనేవి మనకు ఉండవండి. ఖచ్చితంగా మనం మంత్లీ క్లీన్ చేసుకుంటేనే బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా వేసి క్లీన్ చేశారంటే బాత్రూమ్ అనేది ఎప్పటికీ కూడా కొత్త దానిలాగా ఉంటుంది. నేను 2 వైపులు కూడా క్లీన్ చేసేసాను, వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా. ఇలా మొత్తం కూడా 2 వైపులు క్లీన్ చేసి వాష్ చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు మనకి డోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మరకలు రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ కానీ వ్యాజిలైన్ రాసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే ప్రతిరోజు కూడా మనం గ్యాస్ స్టవ్ మీద వంట అనేది చేస్తూ ఉంటాం కదండి. ఇలా వంట అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా పాలు కానీ లేదంటే పప్పు వండేటప్పుడు ఖచ్చితంగా మనకి ఇలా పొంగిపోయి మొత్తం గ్యాస్ గట్లంతా కూడా అయిపోతూ ఉంటాయి కదండి. కిందన ఈ విధంగా మనకైతే ఎండిపోతూ ఉంటాయి. మళ్ళీ వీటిని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. నేను కూడా ఒక్కొక్కసారి అయితే పాలు కానీ లేదంటే టీ కానీ పొంగించేస్తూ ఉంటానండి. ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి. ఇలా మళ్ళీ మనం వెండిపోయి క్లీన్ చేసుకునే పని లేకుండా సింపుల్గా మనకి ఇలా ఒక 2 ప్లేట్స్ అనేవి సైజుని బట్టండి, కొంచెం మీడియం సైజ్ ఇటువంటి ప్లేట్ని కానీ లేదంటే ఇలా ఎక్స్ట్రా ప్లేట్లు అనేవి మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, ఒక 2 ప్లేట్లు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 బర్నర్స్ కింద 2 ప్లేట్లు కూడా సమానంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. ఒకవేళ బై మిస్టేక్ మనము ఎప్పుడైనా పాలు కానీ లేదంటే టీ కానీ పెట్టేటప్పుడు పొంగిపోయిన కూడా అడుగు గట్లంతా కూడా అయిపోకుండా చక్కగా ప్లేట్లలోనే ఉంటాయండి. తర్వాత వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలా వారానికి ఒకసారి ఆ ప్లేట్లు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఆడవారి శ్రమ అనేది తగ్గిపోతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగులు కానీ పర్సులు కానీ పెట్టుకునేటప్పుడు 5-6 జిప్పులు అనేవి ఉంటాయి కదండి. ఇందులో మన బండి తాళము లేదంటే ఇంటి తాళాలు అనేవి హడావిడిలోన ఎక్కడో ఒకడ ఇలా మూలలో పడేసి ఒక్కొక్క జిప్పులను మనం ఇలా ఎత్తుక్కుంటూనే ఉంటామండి. ఇలా ఎక్కువ చిరాకు పడకుండా మనకి మళ్ళీ అందేటట్టుగా సింపుల్గా ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాం. నేను కూడా అలానే చేస్తూ ఉంటానండి. జిప్పులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అందులో పడేసుకుని మళ్ళీ ఈ ఇరుకుల్లో ఆ ఇరుకుల్లో చేపెట్టి వెతుక్కుంటూ ఉంటాను. అలా కాకుండా నేను ఎలా పెట్టుకుంటాను అనేది అయితే ఇప్పుడు చెప్తానండి. ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ అనేది తీసుకొని మన కీకి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. దీనివల్ల మన శ్రమ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇలా మనము తీసుకున్న సేఫ్టీ పిన్కి కీ పెట్టేసిన తర్వాత బ్యాగ్కి ఏదో ఒక వైపున ఇలా మనం పైన ఇలా అటాచ్ చేసామనుకోండి, కీ అనేది అడుక్కు పడిపోకుండా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి క్యారీ బ్యాగ్లో కానీ లేదంటే నార్మల్గా మనం క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు కూడాను ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దామండి. మన ఇంట్లోన ఇటువంటి ఓల్డ్ లెగ్గిన్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి కదండి, ఆడవారివి చిరిగిపోయేటప్పుడు కూడాను. వీటి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పడేయకుండా ఇంట్లోనే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు.
సో దీనికోసం నేను ఎక్కడైతే లెగ్ పౌట్ అనేది కట్ చేస్తున్నాను, వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది మీలాంటి వారికి సజెస్ట్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. చూసారు కదండి, ఎంత కావాలో అంత తీసేసుకున్నాను. అయితే ఇప్పుడు మనకి సంక్రాంతి అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. సంక్రాంతికి మనం బూజులు అనేవి దులుపుతూ ఉంటాము. కొన్ని వస్తువులు బ్యాక్ సైడ్ కిందన బరువు ఉండే వస్తువులు బ్యాక్ సైడ్ మనం క్లీన్ చేయలేం కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా మన ఇల్లు తుడుచుకొని చీపురు ఓల్డ్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. సో ఖచ్చితంగా ఇలా చీపురుకి ఇలా పెట్టేసుకొని రెండు వైపులా రబ్బర్స్ ఊడిపోకుండా క్లాత్ను టైట్గా కట్టేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనకు పండగ సీజన్లే కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పండగలకి మూలల్లో దులుపుకోవాలి, ఖచ్చితంగా డస్ట్ అనేది పట్టేసిందంటే ఇలా ఖచ్చితంగా తయారు చేసుకుని సింపుల్గా మనకి దుమ్ము ధూళి అనేది ఎంత వస్తుందో ఇరుగిరుకుల్లో ఎక్కువగా చేరిపోతూ ఉంటుంది కదండి. సింపుల్గా క్లీన్ చేయాలంటే ఇలా తయారు చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇలా మిర్రర్స్ బ్యాక్ సైడ్ కూడాను కొన్ని వస్తువులు అయితే అస్సలు మనం జరపలేమండి, ఎవరు సహాయం లేకుండా సింపుల్గా నడుము నొప్పి లేకుండా ఇలా ఇరుకుల్లో కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. డోర్స్ దగ్గర, కిటికీ దగ్గర, అలాగే డోర్స్ దగ్గర మనకి డిజైన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇటువంటి మనకి స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా ఎక్కువగా డస్ట్ ఉంటుంది, వాటిల్ని సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. మంచం కిందన కూడా ముఖ్యంగా మనకి పొట్లు అనేవి పట్టేస్తూ ఉంటాయండి, వీటి వల్ల ఎక్కువ దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఇల్లు మొత్తాన్ని కూడా ఈ సంక్రాంతి క్లీన్ చేసుకుని మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మన శ్రమను కూడా తగ్గించి వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి ఎంత డస్ట్ వస్తుందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. మన ఇంట్లోన బిస్కెట్స్ కానీ లేదంటే కుకీస్ కానీ స్నాక్ ఐటమ్స్ అనేవి ఎంత కప్పు అనేది టైట్గా పెట్టిన కూడాను ఎయిర్ అనేది ఒక్కొక్కసారి వెళ్ళిపోయి బిస్కెట్లు అనేవి మెత్తగా అయిపోతూ గాలి పారిపోతూ ఉంటాయి కదండి. అలాగే కొన్ని బాక్సెస్ కూడా మనం క్యాప్లు అనేవి పెట్టేటప్పుడు టైట్గా పట్టవు, లూజుగా ఉంటాయి. ఇలా పక్కకు పడేయకుండా మన ఇంట్లోని స్నాక్ ఐటమ్స్ కూడా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. మన కిచెన్లో కూడా ఒక్కొక్కసారి కప్పులు అనేవి టైట్గా పట్టనివి ఉంటూ ఉంటాయండి. ఇలా 2 రకాలుగా కూడా మనం చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం సింపుల్గా మన కిచెన్లోన ఇలా కవర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి, ప్లాస్టిక్వి. సో దాన్ని ఈ విధంగా తీసేసుకొని క్యాప్ అనేది పెట్టేసుకొని టైట్గా క్లోజ్ చేసేసామనుకోండి, ఒకవేళ ఆ కప్పు అనేది అంటే దాని క్యాప్ అనేది లూజ్గా ఉన్నా టైట్గా పడుతుంది. అలాగే మనం బిస్కెట్స్ కానీ రస్కులు కానీ ఇలా మిక్చర్స్ కానీ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ అనేది కూడా వెళ్ళకుండా జిడ్డు కంపు అనేది రాకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇలా కవర్ అనేది పెట్టేసుకొని చుట్టూ కూడా ఎడ్జులు అనేవి మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, సింపుల్గా కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుంది, వస్తువులు కూడా నిల్వ ఉంటాయండి. దీనివల్ల ప్రతి ఒక్క ఆడవారి శ్రమ అనేది తగ్గుతుంది, అలాగే వస్తువులు పాడవు కాబట్టి మన మనీ కూడా సేవ్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ సింపుల్ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దామండి. మన కిచెన్ కార్నర్లోన ఈ విధంగా నల్లగా మురుకు పెట్టేస్తూ ఉంటుంది కదండి, లేదంటే మన హాల్లో కానీ ఎక్కడో ఒక రకంగా ముఖ్యంగా ఎక్కువగా మనకి కిచెన్ కార్నర్లో అంచులు వెంబడి ఈ విధంగా మురుకు పెట్టేసేటప్పుడు సో సింపుల్గా క్లీన్ చేయలేమండి. జస్ట్ ఎక్కువ కష్టపడకుండా చిటికలోని వీటన్నిటిని ఎంత జిడ్డుగా ముందుగా పట్టేసిన మార్కులైనా క్లీన్ చేసేసుకోవచ్చు. సో నేనైతే లాస్ట్ వింటర్ సీజన్కి ఇక్కడైతే క్లాత్ అనేది వేసేసి అంటే మ్యాట్ వేసేసి చుట్టూ కూడాను స్టిక్కర్ అనేది అంటే టేప్ అంటించానండి. అందువల్ల గమ్ అనేది ఉండిపోయి మనకి ఇక్కడ మరకల్లా ఏర్పడిపోయి, అలాగే మనం గ్యాస్ బండ్లు ఎక్కడైతే పెడతామో అక్కడ ఇలా మనకి తుప్పు మార్కులు నల్లగా మురుకులు అనేవి పెట్టేస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. సో మన చెయ్యి అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయకుండా అలాగే ఇది క్లీన్ చేసుకోవడం కోసం మనకి ఇంట్లో ఓల్డ్ దువ్వెలు ఉంటూ ఉంటాయి కదండి, అలాగే ఓల్డ్ సాక్సెస్ గట్టా ఉంటూనే ఉంటాయి, ఒకటి మిగిలిపోయినా కూడాను వాటిని పడేయకుండా ఇలా దువ్వెనకి తీసేసుకునే సాక్స్ని కూడా ఇలా కట్టేసుకోవాలండి. ఇలా ఓల్డ్ సాక్స్ లేనట్లయితే క్లాత్ను కూడా డబుల్ ఫోల్డ్ వేసేసుకుని రబ్బర్తో కట్టేసుకుంటే సో మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా నేను ఇక్కడైతే ఎలా క్లీన్ చేస్తానంటే కొద్దిగా హార్పిక్ అనేది వేస్తున్నానండి. సో ఇందువల్ల అంటే మనకి జిడ్డు మార్కులు లాంటివి గట్టుండి నీట్గా పోతాయి. మీకు ఇది వేయడం ఇష్టం లేనట్లయితే కొద్దిగా సర్ఫ్ బేకింగ్ పౌడర్ వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మురుకు అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ హార్పిక్ అనేది వేసానండి. ఇలా మనం తయారు చేసుకున్న ఈ దువ్వెన పళ్ళు అనేవి మనకి హార్డ్గా ఉంటాయి కాబట్టి మూల కార్నర్స్లో కూడా మన చెయ్యి అనేది పెట్టలేమండి. సింపుల్గా దువ్వెన అనేది సింపుల్గా కార్నర్స్లోకి వెళ్తుంది. అలాగే క్లీన్ చేసుకోవడానికి చాలా హార్డ్గా ఒక స్క్రబ్లా పనిచేస్తుందండి. సో సింపుల్గా ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాం, కానీ కార్నర్స్ అనేవి మనం వదిలేస్తూ ఉంటామండి బయట అంచులతో సహాను. సో అవన్నీ కూడా ఇలా ఇంట్లో అంతా కూడా మంచి నీట్గా ఉండాలి, అందంగా కనబడాలి అంటే ఇలా కార్నర్స్ అనేవి ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే చాలా శుభ్రంగా ఉంటాయి. ఆల్రెడీ మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను. అలాగే మనకి ఎక్కడైతే ఇలా
గ్యాస్ బండ్లని పెట్టిన దగ్గర కూడా మురికి అనేది పట్టేసిందో దాని మీద కూడా కొంచెం హార్పిక్ వేసేసి ఈ దువ్వెనతో క్లీన్ చేసేసామనుకోండి ఎంత ముందుగా పట్టేసిన తుప్పు మార్కులు లాంటివైనా కూడాను చక్కగా పోతాయి. ఒక తడిగుడ్డతో తుడిచేసుకుంటే సరిపోతుందండి. అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే గచ్చుల మీద మరకలు మచ్చలు కూడా పడకుండా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.